who came from different state. Shobha from Bangalore, Karnataka. Yeah, please, please. First of all, my thanks to Guru. There was a time in my life in 2010 wherein one day morning I got up and I felt everything was meaningless. I was doing at the top of my career. I have a very wonderful family, but I just got disoriented, and for me life felt very meaningless. And I went in search of what I want. I had everything in the physical plane, but I was not happy. I was just trying to explore my happiness. And this is the place I landed. My deep gratitudes. Yesterday, sir told about spiritual father. Yeah, I say that he is my spiritual father because my biological father opened a portal to this outside world to me, but my spiritual father opened a portal to the inner world to me. And as he is my guru also. And for me, the understanding of guru is one who walked the path of unveiling himself and exploring the divine within him. That inspires me a lot. There's not a single day that I don't breathe him. My breathing is all him, because him in the sense is the inspiration. It's his wisdom. The more I learn, the more I'm getting thirsty. The more and more I learn, the more and more thirsty I'm getting. Though to others it may seem like I'm struggling from within, but I love the struggle also. I know that it will open many more doors to me. Thank you so much. Wow. శోభా గారు 2010 సంవత్సరంలో అన్నీ కంఫర్టబుల్గా అన్నీ ఉన్నాయి. ఆవిడ ఆర్కిటెక్ట్ బై ప్రొఫెషన్, చాలా చక్కగా సక్సెస్ఫుల్గా ఉన్న ఆ టైంలో మంచి ఫ్యామిలీ ఉంది. హస్బెండ్, పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ అంతా బాగుంది, చాలా సక్సెస్ఫుల్ లైఫ్. కానీ 2010 సంవత్సరంలో ఒక్కసారిగా నేనేం చేస్తున్నాను, వాట్ ఈజ్ మీనింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ మీనింగ్లెస్గా అనిపించింది. ఏం అర్థం లేనటువంటి జీవితంలాగా అనిపించింది తను జీవిస్తున్న జీవితం. అప్పటి నుంచి వెతుకులాట, సెర్చ్ బిగిన్ అయింది. నేను వెతకాలి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఆనందాన్ని ఇవ్వట్లేదు ఆవిడకి, సంతోషాన్ని ఆనందము రావట్లే ఆమె చేస్తున్న వాటిలో. అప్పుడు ఆవిడ చెప్పారు, క్యూఎల్యూకి వచ్చాను అని చెప్పి. గురువు అంటే ఆవిడ చెప్పారు, ఆవిడ డాక్టర్ న్యూటన్ గారిని స్పిరిచువల్ ఫాదర్ అని భావిస్తారు. అంటే ఆధ్యాత్మిక తండ్రి. ఎందుకంటే వారి జన్మ ఇచ్చిన తండ్రి ఈ ఈ ప్రపంచానికి ఒక డోర్ ఓపెన్ చేశారు. కానీ ఈ ఆధ్యాత్మిక తండ్రి నాకు స్పిరిచువల్ వరల్డ్లోకి, ఆధ్యాత్మిక ప్రపంచంలోకి
అక్కడ ద్వారాన్ని, అక్కడ డోర్ని ఓపెన్ చేశారని చెప్పారు. ఆయన ఆధ్యాత్మిక తండ్రినే కాదు, నాకు గురువు అని చెప్పారు. సో మీరు అనుకుంటుంటారు నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను అని, కానీ నాకు ఈ స్ట్రగుల్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు. ప్లస్ గురువుని చూసినప్పుడు ఆయన నిరంతరం తన్ను తాను అన్వీల్ చేసుకుని, అంటే తన్ను తాను తెలుసుకుంటూ ముందరికి వెళ్తున్నారే, అది నన్ను ఇన్స్పైర్ చేస్తుంది ఆ గురువుని చూసినప్పుడు అని చెప్పారు. సో చాలా కృతజ్ఞతల్ని చెప్పుకుంటున్నారు. శోభ మేడం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆవిడ ఎనలేని సేవలు అందించారు ఇక్కడ. ఆవిడ అనుకుంటే ఎన్నెన్నో చేయొచ్చు ఆర్కిటెక్ట్ ఫీల్డ్లో. ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ మనకి ఆర్కిటెక్ట్గా ఎన్నో సేవలు అందించారు. ఇక్కడ చాలా సేవలు, ప్రతిసారి ఇక్కడ ఉంటారు ఆవిడ. సో వారి హస్బెండ్ మహేష్ గారు, వాళ్ళిద్దరూ కూడా ఇక్కడికి వస్తుంటారు. వీళ్ళలో ఎంత సత్యం గురించి తెలుసుకోవాల్సిన అన్వేషణ, సత్యాన్వేషణ ఎంతగా ఉందో చూడండి. సత్యం తెలుసుకోవాలి అనే ఆ పట్టుదల, ఆ యొక్క శ్రద్ధ, దట్ ఈస్ శోభాజీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యూ. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇవ్వడానికే వస్తాం మనం. ప్రతి ఒక్కళ్ళ జీవితం నుంచి వాళ్ళ జీవితమే ఒక సందేశం. అది అందరూ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు శోభా మేడం నుంచి మనం చాలా ఇన్స్పిరేషన్ మనం పొందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వండర్ఫుల్.